3 కోట్ల రూపాయల బీమా సొమ్ము కోసం తండ్రిని కట్లపాముతో గరిపించి చంపేశారు ఇద్దరు కొడుకులు. గొప్పలకు పోయి అప్పులు చేయడం, ఆ తర్వాత అప్పుల్ని తీర్చడానికి నేరాలు చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అట్లనే చేసిన ఇద్దరు కొడుకులు తండ్రి పేరు మీద ఉన్న 3 కోట్ల రూపాయల బీమా పాలసీతో వాళ్ళ అప్పులని తీర్చుకోవాలని ట్రై చేశారు. ఆ క్రమంలోనే తండ్రిని చంపడానికి కూడా వెనకాడలేదు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా తిరుత్తని తాలూకా పోద్దార్పేట అని ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో గణేశన్ అనే ఒక ఆయన నివసిస్తాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఒక ఆయన మెకానిక్, ఒక ఆయన ఏదో చిన్న జాబ్ చేసుకుంటారు. వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళైనాయి, పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ విపరీతంగా అప్పులు చేసిర్రు. ఆ అప్పులు చేసి తండ్రితో పాటు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరి పేరు మీద 11 టర్మ్ పాలసీలు తీసుకున్నారు. ఓన్లీ తండ్రి పేరు మీదనే 3 కోట్ల రూపాయల విలువైన పాలసీలు చేసిర్రు. 2025 అక్టోబర్ 22వ తారీఖు తెల్లవారుజామున ఈ గణేశన్ అనే వ్యక్తి పాము కార్డు ద్వారా చనిపోయిండు అని చెప్పి ఆయన భార్య, కొడుకులు ఇద్దరు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసిర్రు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ బీమా పాలసీ క్లెయిమ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ బీమా పాలసీ క్లెయిమ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ బీమా కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళకన్నీ విచిత్రమైన ఆన్సర్లు. ఈ గణేశన్ మరణం మీద రకరకాల అనుమానాలు కలిగినాయి. ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్లో క్రాస్ చెక్ చేసుకుంటారు. దాంతో వాళ్ళకు వచ్చిన అనుమానాలన్నీ తీసుకుపోయి తమిళనాడు నార్త్ జోన్ ఐజీ ముందల వాళ్ళ అనుమానాలన్నీ పెట్టిరు. దాంతో ఆయన లోకల్ డీసీపీ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేసి ఈ కేసుని ఎంక్వైరీ చేయమన్నారు. ఈ సిట్ ఎంక్వైరీలో రకరకాల విషయాలు తెలిసినాయి. గణేశన్ కుటుంబం భారీగా అప్పులు చేసింది. అంతేకాదు వాళ్ళకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే వాళ్ళు చేసిన పాలసీలు, వాటికి గట్టే ప్రీమియంలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు పాము గరవడం, ఆ పాము గరిచిన విధానం, ఆ తర్వాత ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన టైము, ఇవన్నీ రకరకాల అనుమానాలు రేకెత్తినాయి. వీటన్నిటిని ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే అక్టోబర్ 22వ తారీఖున తెల్లవారుజామున 3 గంటలకి ఒక కట్లపాముని ఈ కొడుకులు ఇద్దరు కలిసి పట్టుకొచ్చి గణేశన్ మెడ మీద కాటేయించారు ఆయన నిద్రపోతున్న టైంలో. ఆ తర్వాత 2-3 గంటల దాకా హాస్పిటల్కి తీసుకుపోకుండా అక్కడే వెయిట్ చేసిరు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఆయన చచ్చిపోయిండు. దీంట్లో వీళ్ళకి ఇంకొక 4 వ్యక్తులు సహకరించారు. ఇందులో ఒకడు పాములు పట్టేటోడు ఉన్నాడు. వాళ్ళ పేర్లు బాలాజీ, ప్రశాంత్, దినకరన్, నవీన్ కుమార్. వీళ్ళ 4 ఈ హత్యలో వీళ్ళకి సాయం చేసిరన్నమాట. కానీ ఈ బీమాకు అప్లై చేసుకోవడం వల్ల మొత్తానికి దొరికిపోయారు, కటకటాల పాలయ్యారు.